రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అమరాబాద్ మండలం మాచారంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 12,600 కోట్ల బడ్జెట్ తో ఈ పథకాన్ని ఆవిష్కరించనున్న తెలంగాణ సర్కార్ ఒక్కో యూనిట్ కు 6 లక్షల చొప్పున 100% సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చేరుకుంటారు. కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్ గా సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచార్య అందిస్తారు. నరేంద్రాచార్య చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చెప్పినటువంటి ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించినారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో మొదట మాచారం చేరుకున్నారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన 11 గంటలకు ముఖ్యంగా ఈ ఉందో మాచారం గ్రామానికి చేరుకోబోతున్నారు. అక్కడ 11 గంటల నుంచి కూడా ఆయన కార్యక్రమాల ప్రారంభం కాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టం చేపట్టినటువంటి ఈ ఇందిరా సౌర జల వికాసం పథకాన్ని ఆయన మొదట 11:35కు అక్కడ ప్రారంభిస్తారు. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కూడా ఫోటో ఎగ్జిబిషన్ కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీతారామయ్య ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత 11:45కు మాచారంలో జరిగే బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. సభ పూర్తి అయిన తర్వాత ఆయన రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆయన తిరిగి 3:30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. అంటే దాదాపుగా 2 గంటల పాటు కూడా తన సొంత గ్రామంలోనే అక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడుపున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణరాజు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టంగా ప్రవేశపెట్టబోతున్నటువంటి ఇందిరా సౌర జల వికాసాన్ని కూడా రేపు అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షీలా. థ్యాంక్ యూ నరేంద్రాచారి.